జగన్మోహన్ రెడ్డికి చేతకాంది, చంద్రబాబు నాయుడికి చేతనైంది అదే మంచి ఆలోచన వెంటనే చేయడం అన్నటువంటిది. ఇదివరకు అంతర్వేదికి సంబంధించినటువంటి ఇష్యూ కావచ్చు, అక్కడ రథ దగ్ధానికి సంబంధించినటువంటి ఉదంతం అప్పుడు ఏమైంది, ఆయన ఏం మాట్లాడలేదు. దేవాదాయ శాఖ మంత్రి చూస్తున్నాం దీని వెనకాల ఏం కుట్ర ఉందో అని చెప్పారు. ఆ తర్వాత చూస్తే తేనెటీగలు అన్నటువంటిది, ఇదంతా అనవసరమైన రాజకీయాలు చేయొద్దన్నారు. ఎవరైనా మాట్లాడితే ఆందోళన చేస్తానంటే వాళ్ళని ఒప్పుకోలేదు, ధర్నాలు చేయడానికి ఒప్పుకోలేదు. అలాంటిది అలాగే చివరికి రాములు వారి శిరస్సుకి సంబంధించినటువంటి ఇష్యూ వచ్చినా కూడా కంట్రోల్ దాన్ని నోటికి వచ్చిన వ్యాఖ్యలు చేసినటువంటి కొడాలి నాని ఉన్నాడు. ఆ రోజునే మన వీడియోలు చూస్తే ఒక్కసారి నీకు దెబ్బ తగులుద్ది జాగ్రత్త అన్నటువంటిది మాట్లాడుకున్నాం. ఇప్పుడు అట్లాంటిదే అనంతపురం జిల్లాలో రథదగ్ధం మీద మాత్రం చంద్రబాబు నాయుడు స్పందించారు. అనంతపురం జిల్లా కనేకల్ మండలం హసనకహల్లో అర్ధరాత్రి ఆలయ రథం దగ్ధం మీదన చంద్రబాబు వెంటనే ఆ ఘటన ఖండించారు. అధికారులతో మాట్లాడారు, వివరాలు తెలుసుకున్నారు. అగంతకులు నిప్పుబెట్టడంతో రథం కాలిందని చెప్పి జిల్లా అధికారులు చెప్పారు. ఈ ఘటన మీద సమగ్ర దర్యాప్తు జరిపి నిందితులను వెంటనే అరెస్ట్ చేయమని చంద్రబాబు ఆదేశించారు. దర్యాప్తు వివరాలను ఎప్పటికప్పుడు తెలియజేయమని ఆదేశించారు.